దగ్గర ఉన్న ఒక చెడ్డ అలవాటు నేను చెప్తాను. నీ కార్యకర్తలు, నీ మనుషులు, నీ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళందరితో నాకు టచ్ ఉంది కాబట్టి నేను చెప్తా. నువ్వు నువ్వు పదవి లేనప్పుడు ఒక వ్యక్తి, పదవి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి. పదవి లేనంతకాలం కింద చూస్తావు, పదవి వస్తే నెత్తిని చూస్తావు. ఆ టైపు అది అది మారిన రోజు నువ్వు బాగుపడతావు. ఎప్పుడైనా సరే పదవి ఉన్నా లేకపోయినా ఇచ్చే గౌరవం ఒకలాగే ఉండాలా. మన దగ్గరికి వచ్చే కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఎవరు వచ్చినా కూడా ఒకేలాగా డీల్ చేయాలా. నేను ఎప్పుడు ఒకలాగే చూస్తాను కాబట్టి ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే నీకు భయం. నీ మనుషులు ఎవరైనా నా దగ్గరికి వస్తే భయపడతావు, వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే నీతో మాట్లాడడం చూసి ఆయన వచ్చి మమ్మల్ని అడుగుతాన్నా, ఎందుకు వెళ్ళా వాడికి, పెద్దబ్బుతో ఎందుకు కలిసావు, పెద్దబ్బుతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాన్నా. అదే నీ దగ్గర రావడానికి నా మనుషులు చెప్తారు. నేను వెళ్తున్నా కర్ణాటక అంటే వెళ్ళమంటా, ఎందుకంటే నా మనుషుల మీద నాకున్న నమ్మకం. ఎందుకంటే నన్ను వదిలిపోరు వాళ్ళు. నీకు భయం, నాతో మాట్లాడితే ఎక్కడ నా దగ్గరికి వచ్చేస్తారని నేను వదిలేసి నీకు భయం. అది మానుకో, వాళ్ళకి సేవ చేయి, వాళ్ళకి కావాల్సిన చూడు, బాగుపడతావు. ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఇంకొకసారి, మా పార్టీ కార్యకర్తలకి అవతల వాళ్ళు మంచిగా ఇస్తేనే మంచిగా ఉండండి. వాళ్ళు దౌర్జన్యానికి వస్తే తిరిగి కొట్టండి, ఏం మొహమాటం లేదు. బాబు గారికైనా లోకేష్ గారికైనా మనం చెప్పుకుంటాం. నేను ఉంటాను. ఇది బాధతో చెప్తున్నా, ఎందుకంటే తిరుపతి సెగ్మెంటు ఎప్పుడు కానీ వచ్చే యాత్రికుల వల్ల ఈ ఊరు ఉంది. మిగతా అన్ని సెగ్మెంట్లతో నాకు పనిలేదు. ఎందుకంటే కరోనా టైంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి, చూసాం కాబట్టి, యాత్రికులు లేని రోజు ఈ ఊరు ఒక చిన్న గ్రామం కంటే నీచంగా అయిపోతుంది. యాత్రికులు రావాలంటే ఇక్కడ పీస్ఫుల్గా ఉండాలా, ప్రశాంతతగా ఉండాలా. దానికోసమని తిరుపతి ప్రజలకి మనవంతు సహకారంగా మనం వచ్చే యాత్రికులే మన దేవుళ్ళు. మనకు తిరుపతి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తుంటాను, తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, ఇక్కడికి వచ్చే యాత్రికుడే దేవుడు మనకు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యాత్రికులు సేవ చేస్తేనే మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనకు ఈ ఊరు ఇంత డెవలప్ అవుతాం. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, తిరుపతిని పీస్ఫుల్గా ఉంచండి. దీనికి అందరి సహకారం కావాలా. దయచేసి మీరు కూడా, మీ వర్కర్స్ కానీ మీరు కూడా దానికి మీరు సహాయ సహకారాలు అందిస్తే మీతో మేము మంచిగానే ఉంటాం, మంచిగానే ఉన్నాం.